హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కెనడా టాక్స్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మా జస్విక్ సెకండ్ బర్త్డే. కెనడాలో ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి చిన్న పార్టీ చేద్దాం అనుకున్నాం, కానీ పార్టీస్ ఆర్ లైక్ ఫంక్షన్స్ ఎంజాయ్ చేసే ఏజ్లో వాడు లేడు. ఇంకా క్రాంకీ అయిపోతాడు పార్టీస్ అంటే. సో అందుకనే పార్టీ వద్దు ఏమొద్దు అని చెప్పి, బట్ ఏదో ఒక మెమరీ ఉండాలి అని చెప్పి నయాగరా ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం. నయాగరా ఫాల్స్కి మా ఇంటి నుంచి అయితే ఓన్లీ జస్ట్ 1.5 hour డ్రైవ్. బట్ మాకు ఇంకా కార్ లైసెన్స్ రాలేదు, డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. సో మాకున్న ఆప్షన్ అయితే బస్లో అయితే నయాగరా ఫాల్స్ 2 to 3 hours పడుతుంది అంతే. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోతే కొంచెం బెటర్ అని చెప్పి ఎర్లీగా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ దట్టు అది వీక్ డే, మండే పడింది. సో మండే కాబట్టి అంత రష్ కూడా ఉండదు, హ్యాపీ అని ఫీల్ అయ్యాము. వీడు ఇంకా స్లీపీ మూడ్లోనే ఉన్నాడు. నయాగరా ఫాల్స్ వెళ్తున్నాం కానీ వాడికి ఇంకా తెలియదు కదా. అండ్ లోకల్ బస్ నుంచి డైరెక్ట్గా మేము ఎరెన్మెల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎరెన్మెల్ స్టేషన్లో మాకు ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 5 to 10 minutes గ్యాప్ అంతే. సో వాడిని అలానే ఉంచేసాము. 5 to 10 minutes గ్యాప్లో మా నెక్స్ట్ బస్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ బస్ గో బస్ ఎక్కాలి మేము. గో బస్ అంటే లాంగ్ డిస్టెన్సెస్ బస్ అనమాట. లాంగ్ డిస్టెన్సెస్ ఏమైనా వెళ్తాయి ఈ బస్. ఇది కూడా మేము బస్ పాస్ తీసుకున్నాము, వీక్ డే పాస్. వీక్ డే పాస్ అంటే మనిషికి $15 పడింది అంతే. అండ్ బస్ ఎక్కేసాక మాకు ఇక్కడ ఒక 20 minutes డ్రైవ్ ఉండే. సో ఈ 20 minutes వీడిని ఎలాగో ఒకలాగా ఆపాము. వీడు దిగిపోతూ ఉంటాడు, డబుల్ డెక్కర్ ఎక్కిపోతాను, ఆ స్టెప్స్ ఎక్కిపోతాను అని చెప్పి ఇలా ఆపుతూ నెక్స్ట్ మేము డండా స్ట్రీట్లో అయితే దిగాము. డండా స్ట్రీట్లో మాకు 20 to 25 minutes అయితే గ్యాప్ ఉండే. వీడైతే ఎంజాయ్ చేస్తున్నాడు, డోర్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటూ. నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చా. ముందు రోజు నైటే చేసా యాక్చువల్గా. మార్నింగ్ 6 అంటే లేవలేను కదా అని చెప్పి ముందు రోజు నైటే టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చా. అక్కడైతే తినేసాం మేము బ్రేక్ఫాస్ట్ తినేసి వీడికి కూడా కాస్త ఫుడ్ అది పెట్టేసి, ఇక్కడ లాంగ్ బస్ అనమాట ఇది, 1.5 hour బస్. సో 1.5 hour ఫుల్గా నాప్ వేయచ్చు అని చెప్పి అనుకున్నా. వీడిని అయితే పడుకోబెట్టేసా 1.5 hour కూడా. వీడిని పడుకోబెట్టేసి నేను కూడా ఒక చిన్న నాప్ వేసేసాను. బయట వ్యూ అండ్ లైక్ క్లైమేట్ అయితే ఆసమ్ ఉంది. చాలా ఎండ్ ఉంటుంది ఇక్కడ సమ్మర్లో. వింటర్లో ఎంత స్నో పడుతుందో సమ్మర్లో అంత వేడిగా ఉంటుందంట. బట్ మేము అంత వేడిని ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. మేము వచ్చి 3 months అయింది. అండ్ లైక్ ఇది జూలైలో అంటే చాలా పీక్ సమ్మర్, బట్ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. నయాగరా అయితే వచ్చేసాము. ఇది నయాగరా బస్ స్టేషన్. బట్ ఒక్క మనిషి కూడా లేరు చూడండి, ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు. వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మేమే ఉంటామేమో అనుకున్నాం బస్ నయాగరా ఫాల్స్ అంతటికి, ఎవరు ఉండరేమో అనుకున్నాం, కానీ చాలా మందే ఉన్నారు. అదంతా మీరు చూస్తారు నెక్స్ట్. సో ఇదే మన నయాగరా ఫాల్స్ బస్ స్టేషన్. నయాగరా లోపల కూడా తిరగాలంటే వేరే పాస్ ఉండాలి. మా పాసెస్ ఇక్కడ వర్క్ అవ్వదంట. సో అందుకని మేము బస్ పాస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఈ బస్ పాస్ కూడా మనకి బాగానే యూజ్ అవుతుంది అండ్ లైక్ కన్వీనియంట్ కూడా. ప్రతి దగ్గర వెళ్ళి ట్యాప్ చేయాల్సి, మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ క్యాష్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు, కార్డ్స్ కూడా ప్రతి దగ్గర యూజ్ అవ్వదు. అండ్ దట్టు బస్సెస్ ఎక్కడానికి దిగడానికి కూడా. సో మేము ఇలా 2 బస్ పాసెస్ అయితే తీసేసుకున్నాము. 2 బస్ పాసెస్ తీసుకొని మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇవి వీగో బస్సెస్ అంటారంట, గ్రీన్ లైన్ అనుకుంటా. అండ్ మా బస్ కోసం వెయిట్ చేసే గ్యాప్లో అదంతా వీడియో షూట్ చేస్తున్నా నేను. మా వాడైతే ఇంకా పడుకొని లేవలేదు. సో అందుకనే ఇంత రిలాక్స్డ్గా వీడియో చేయగలుగుతున్నా, లేకపోతే చేయలేము. వీగో బస్ స్టేషన్ సౌత్ అంట, వయా గో బస్. సో మా బస్ అయితే వచ్చేసింది అండ్ మేము ఫాల్స్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాము. ఫాల్స్ ఏరియాకి రీచ్ అవ్వగానే మాకు కనిపించిన వ్యూ అయితే అసలు ఎక్సలెంట్. ఇంతమంది జనం ఉన్నారు, వావ్, అసలు ఎవ్వరు ఉండరేమో అనుకున్నాం కానీ బాగానే ఉన్నారు అనిపించింది. అండ్ క్లైమేట్ అయితే మాకు బాగా సపోర్ట్ చేసింది అంటే వర్షం కూడా పడింది. బట్ సపోర్ట్ ఎందుకు చేస్తుందో నేను చెప్తూ ఉంటా, లాస్ట్ వరకు చూడండి.
అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇది మనం క్రాస్ అయితే మాకు ఫాల్స్ కనిపిస్తాయి అనమాట. ఐ మీన్ ఈ రోడ్ క్రాస్ అయితే ఫాల్స్ కనిపిస్తాయి అనమాట. అక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఆ బ్రిడ్జ్ అయితే యుఎస్ని అండ్ లైక్ కెనడాని సెపరేట్ చేసే బ్రిడ్జ్ అంట. ఎవరైనా యుఎస్ నుంచి కెనడా రావాలన్నా, కెనడా నుంచి యుఎస్ రావాలన్నా ఈ బ్రిడ్జ్ దాటే వెళ్ళాలంట. నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ 2 ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ 2 ఫ్లాగ్స్, ఒకటి యుఎస్ ఫ్లాగ్, ఒకటి కెనడా ఫ్లాగ్. యాక్చువల్గా అదే సెంటర్ పాయింట్ అనుకుంటా నేను. అండ్ మేము ఉన్న ఏరియా నుంచి చూస్తూ ఉంటే మాకు యుఎస్ సిటిజన్స్ అండ్ లైక్ యుఎస్ అంతా కనిపిస్తుంది. సో అదైతే బెస్ట్ పాయింట్ కదా నయాగరా ఫాల్స్ చూడడానికి. ఫాల్స్ కన్నా మెయిన్ అది కూడా ఒక ఎగ్జైటింగ్ పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడే బిజీ స్ట్రీట్ కూడా ఉంది. దీన్ని బిజీ స్ట్రీట్ అంటారంట. మొత్తం అన్నీ ఉంటుంది. మేము ఫస్ట్ ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది, బట్ వర్షం పడుతుందేమో అని చెప్పి మేము ఫస్ట్ అయితే ఈ క్రూజ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒక బోట్ కనిపిస్తుంది కదా, ఈ రైడ్ అయితే మేము చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్. ఈ బోట్ రైడ్ అయితే ఎవరైనా చేయొచ్చు. అండ్ పిల్లలు ఉన్న సేఫ్టీనే, హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకనే వెళ్తున్నాం దీనికి ఫస్ట్. అండ్ నేను ఇక్కడైతే క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోతున్నా, అందుకనే ముందుగా క్యాప్చర్ చేసేసా. బట్ టైం అయిపోతుంది, వర్షం పడితే మళ్ళీ స్టాప్ చేసేస్తారేమో అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ జిప్ లైనర్స్కి కూడా వేరే టికెట్స్ ఉంది. జిప్ లైనర్ అంటే రోప్లో మనిషిని కట్టేసి అలా వదిలేస్తారు కదా, అలా ఉంటుంది. మా ఇద్దరికి అంత ఎక్స్పీరియన్స్ లేదు, అండ్ మా ఇద్దరికి కూడా అలాంటిది భయమే. సో మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడైతే టికెట్ తీసుకుందాం అనుకున్నాం బోట్కి, బట్ బోట్ టికెట్స్ అయితే ఇక్కడ ఉండదంట. వీడు చూడండి అసలు ఎలా పడుకున్నాడో, బస్లో పడుకున్నాడు. డండా స్ట్రీట్లో పడుకోబెట్టా, అండ్ ఇప్పటి వరకు పడుకొనే ఉన్నాడు. మార్నింగ్ అయితే ఎర్లీగా లేపేసా కదా, 5కే లేపేసా యాక్చువల్గా. సో అందుకనే ఇంకా స్లీప్లోనే ఉన్నాడు. అదే బెటర్ మాకు కూడా. ఇక్కడైతే ప్యాకేజెస్ ఉన్నాయి చాలా. 106 ప్యాకేజ్ ఎంతో ఉంది, $100 ఎంతో ప్యాకేజ్ ఉంది. అదైతే 4-5 రైడ్స్ ఉంటుందంట. బట్ అదైతే మన బోట్ అయితే ఎలో లేదు. సో బోట్ టికెట్స్ అయితే సెపరేట్గా తీసుకోవాలి. దాన్ని అయితే నయాగరా సిటీ క్రూజ్ అంటారంట ఆ బోట్ రైడ్ని, కెనడా సైడ్ నుంచి. అదే యుఎస్ సైడ్ నుంచి అయితే మేడ్ ఆఫ్ మిస్ట్ అంటారు యాక్చువల్గా. సో అక్కడ మేడ్ ఆఫ్ మిస్ట్ ఎక్కడ అని చెప్పి అందరికీ కనుక్కున్నాం మేము. బట్ అది ఇక్కడ అన్నారంట, యుఎస్లో మేడ్ ఆఫ్ మిస్ట్ అంటారంట. సో ఇక్కడ బోట్ టికెట్ సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంది, బట్ ఇక్కడ తీసుకోలేదు. మాకు ఇక్కడ లైన్ అంత ఏం లేదు కదా, ఖాళీగానే ఉంది. డైరెక్ట్గా తీసేసుకుందాం అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకున్నాం. ప్యాకేజెస్ తీసుకుంటే చాలా సేఫ్ అండ్ లైక్ చాలా మనీ కూడా తగ్గుతుంది. బట్ మేము అన్ని రైడ్స్ పిల్లలతో వీటితో చేయగలమో లేదో తెలియక మేము చేయలే. మేము తీసుకున్న ఫాల్స్ బోట్ వచ్చేసప్పటికి 33.5 cents, $34 అనుకోండి. విత్ ట్యాక్సెస్ ఒక 38 or 39 పడుతుంది. ఫైర్ వర్క్స్ క్రూజ్ అని నైట్ టైం ఉంటుందంట, అది $38 పడుతుంది. $38.50 పడింది. అది నైట్ టైం, మేము డే టైం వచ్చాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 38 వరకు పడింది అనుకుంటా టికెట్ తీసుకొని. అండ్ బోర్డింగ్ అయితే వెళ్ళిపోయాము. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంట. చాలానే బోట్స్ ఉంటాయి అనుకుంటా. అండ్ దట్ టు వీక్ డే కాబట్టి ఎక్కువ మంది జనం లేరు, బట్ ఉన్నారు. అస్సలు లేరని చెప్పలేను కానీ ఉన్నారు, బాగానే ఉన్నారు. వీకెండ్ అయితే ఇంకా రష్లో మనం వెయిట్ చేస్తూనే ఉండాలేమో. అదొక అడ్వాంటేజే మాకు, బర్త్డే మండే పడడం. అండ్ ఇక్కడ ఒక 2 floors ఇలా స్లైడ్ చేసుకుంటూ కిందకి వెళ్తుంటే మనకు ఒక లిఫ్ట్ ఉండే, ఆ లిఫ్ట్ ఎక్కి ఇంకా కిందకి వెళ్తున్నాం మేము. చాలా మంది అయితే కనిపించారు మాకు. ఏంటి ఇంత పెద్ద లైన్ ఉంది, ఎంత టైం ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ అనుకున్నాం మేము. బట్ అప్పుడే తెలిసింది వీళ్ళందరూ క్రూజ్ ఆర్ లైక్ బోట్ రైడ్ ఫినిష్ చేసి రిటర్న్ వెళ్తున్నారు, రిటర్న్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. ఓకే, మనం కూడా రిటర్న్ అలాగే వెయిట్ చేయాలేమో అనుకున్నా. మీద నుంచే వ్యూ అనుకుంటే ఈ కింద నుంచి వ్యూ అయితే మరి చెప్పక్కర్లే. డైరెక్ట్గా మీరే చూడండి, అసలు ఎంత బాగుంది కదా. దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. చాలా చాలా నచ్చింది. ఇక్కడైతే
ఈ వ్యూ కూడా అంత క్లైమేట్ అయితే మాకు బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా. మరి ఎండలో వస్తే ఎలా ఉంటుందో. ఫస్ట్ మేము హ్యాపీగా ఫీల్ అవ్వమేమో ఎండలో, ఇంకా చిరాక్గా ఉంటుందేమో ఎండెక్కితే. వర్షం పడి ఇలా చల్లగా ఉండడమే బెటర్ అనిపించింది నాకు. ఒక సైడ్ నుంచి వర్షం పడితే అన్నీ ఎంజాయ్ చేయలేం, కానీ ఇక్కడ వర్షం ఏమి ఉండదండి. ఒక 5 minutes పడుతూ ఉంటుంది, ఆగిపోతుంది, పడుతూ ఉంటుంది, ఆగిపోతుంది. సో అదే బెటర్. సో ఇక్కడ ఒక ఫుడ్ రెస్టారెంట్ ఏదో కనిపించింది, బట్ ఇప్పుడు మేమైతే ఏం తినాలనుకోలే. డైరెక్ట్గా ఫస్ట్ క్రూజ్ ఫినిష్ చేసేసి లంచ్ చేద్దాంలే డైరెక్ట్గా అనుకున్నాము. సో క్రూజ్ ఇక్కడ టికెట్ స్కాన్ చేస్తున్నారు. మేమైతే అదే ఫీల్ అవుతున్నాం, మాకు ఇంకా ఆ రైన్ కోట్స్ ఇవ్వలేదు, ఏం చేస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ ఇస్తున్నారు మాకు రైన్ కోట్స్. ఈ రైన్ కోట్స్ అంటే జస్ట్ పాలిథిన్ కవర్ అండి, అంతే. ఇది టికెట్ ఇన్క్లూడెడే, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇది కూడా ఇవ్వరా, $35 ఖర్చు పెట్టినప్పుడు. సో ఇది రైన్ కోట్స్ అయితే వేసుకున్నాం. ఇది అసలు దేనికి పనికిరాదు, వేస్ట్ అనుకున్నాం, కానీ చాలా చాలా యూజ్ అయింది. మేమైతే ఏ మాత్రం తడలే ఎక్కువ రైన్ కోట్ వేసుకున్నంతసేపు. క్యాప్స్ పెట్టుకొని, లైక్ రైన్ కోట్ క్యాప్ పెట్టుకుంటే అసలు హెయిర్ కూడా తడవలేను. అదైతే చాలా హ్యాపీగా, చాలా బాగా సేవ్ చేసింది ఇది. మాకు టైం అయితే అయిపోయింది. మేము అక్కడ స్ట్రాలర్ పెట్టేస్తే మీదకైతే వెళ్ళలేమంట, క్రూజ్లో మీదకి. స్ట్రాలర్ పక్కన పెట్టేస్తే వెళ్ళొచ్చు. సో అందుకే స్ట్రాలర్ అక్కడ పెట్టేసి లగేజ్ కూడా అంతా వదిలేసాము అక్కడే. మాకు అక్కడ వాల్యుబుల్స్ ఏం లేదు, జస్ట్ కార్డ్స్ అండ్ మనీ పాకెట్స్లో పెట్టేసుకొని ఫోన్స్ తీసేసుకున్నాము. మిగతావన్నీ లగేజ్ అంటే ఫుడ్డే ఉంది, యాక్చువల్గా ఫుడ్ స్పేర్ డ్రెస్సెస్ ఉన్నాయి అంతే. అవన్నీ అక్కడే వదిలేసాం స్ట్రాలర్లో. అక్కడ స్ట్రాలర్లో పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ లైక్ మేము ఫస్ట్ టైం యూఎస్ కూడా వెళ్ళొచ్చేస్తున్నాము వితౌట్ టికెట్, వితౌట్ వీసా మేము యూఎస్ కూడా వెళ్ళొచ్చేస్తున్నాము. సో ఫస్ట్ మేము ఇక్కడ టెన్షన్ అవుతుంది ఏంటంటే, ఈ బోట్ అయితే ఫుల్ అయిపోయింది, బట్ మమ్మల్ని ఇంకా అలౌ చేస్తున్నారు. అంటే మేము కిందనే ఉండాలేమో, మీదకి వెళ్ళడం అవ్వదేమో, బోట్లో మీద రైడ్ చేయలేమేమో అని చెప్పి మేము కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాము. బట్ ఏమైందంటే ఆ బోట్ అయితే మేము వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయింది, అండ్ లైక్ అది వెళ్ళిపోయింది కూడా. మేమైతే నెక్స్ట్ బోట్ కోసం ఇంకొక 5 to 10 minutes వెయిట్ చేసాము. ఆ బోట్ వచ్చేటప్పటికి ఇది వెళ్ళిపోయి, ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి, ఇదే నేను ఇందాక చూపించిన బ్రిడ్జ్. అది యుఎస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఇది కెనడా ఫ్లాగ్. ఇక్కడ ఇంకొక బోట్ వచ్చి వాళ్ళందరూ దిగిపోతున్నారు. సో వాళ్ళు దిగిన వెంటనే మేము ఈ బోట్ ఎక్కచ్చు. అండ్ లైక్ మేము స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి మేము బోట్లో మీదకి వెళ్ళి చేయొచ్చు. అండ్ లైక్ మాకు చాలా ప్లేస్ ఉంటుంది, మేము నచ్చిన ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అసలు. అండ్ అక్కడ మీకు బ్లూ కలర్ ఇదే రైన్ కోట్స్లో ఇంకొకరు కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళందరూ యుఎస్ వాళ్ళు అనమాట, అమెరికన్స్. ఈ క్రూజ్ రైడ్ని మేడ్ ఆఫ్ మిస్ట్ అంటారంట. సో మేడ్ ఆఫ్ మిస్ట్కి వాళ్ళు అటు నుంచి వచ్చారు. మేము హాయ్ బాయ్ చెప్పుకుంటూ ఉన్నాము, యుఎస్ వాళ్ళని, కెనడా వాళ్ళు, యుఎస్ వాళ్ళు. అక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఫొటోస్లో అసలు ఏం కనిపించట్లేదు, వీడియోలో కానీ ఫోటోలో కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ వాళ్ళ బోట్ అది, నేను అదే చూపిస్తున్నా. తర్వాత అసలు నేను వీడియో కూడా తీయలేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ. వీడియో ఏంటి అసలు, ఫుల్ ఆ ఫాల్స్ వాటర్ అనేది మా మీద పడుతూ ఉంది. సో దానివల్ల మేము వీడియో కూడా క్యాప్చర్ చేయలేకపోయాము, జస్టిస్ చేయలేదు. ఆగినంతసేపే నేను ఆ వీడియో తీశాను. అండ్ బోట్ రైడ్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేటప్పటికి మాకు ఇక్కడ ఇంకొక రైడ్ ఏదో కనిపించింది, ఆ రైడ్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ వీటితో అంత సేఫ్ కాదు అని చెప్పి వదిలేసాము. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేటప్పటికి ఇంకా మ్యాండేటరీ ఉండదు అంటే గిఫ్ట్ షాప్. ప్రతి రైడ్ ఆర్ లైక్ ప్రతి టూరిజం స్పాట్లో గిఫ్ట్ షాప్ అయితే కంపల్సరీ కదా. ఇక్కడ గిఫ్ట్ షాప్లో మేము ఒక చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము మెమరీగా. నయాగరా ఫాల్స్ మళ్ళీ విజిట్ చేస్తాము, బట్ మళ్ళీ తీసుకోక్కర్లేదు, ఒకసారి తీసేసుకుంటే అయిపోద్ది అని చెప్పి. చాలా కాస్ట్ ఉండే. యుఎస్ కెనడా వాళ్ళ కాస్ట్ ప్రకారం అయితే
తక్కువనే అవ్వచ్చు, కానీ ఇండియా ప్రకారం అయితే మనకి ఎక్కువ అనిపించింది. అండ్ పక్కనే నాకు ఒక రెస్టారెంట్ కనిపించింది, లంచ్ చేద్దాం అనుకున్నాము. ఆ ఆప్షన్స్ అయితే మనకి ఇండియన్ ఆప్షన్స్ ఏం లేదు. ఇండియన్ ఆప్షన్స్ కాదు, అట్లీస్ట్ పిజ్జాస్, బర్గర్స్ ఇవి ఉన్న ఫైన్. ఇండియన్ ఆప్షన్స్ అంత రేంజ్ మేము ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పిజ్జాస్ అయినా ఫైన్ అనుకున్నాం, కానీ అక్కడ ఏం దొరకలే. కానీ బయటకు వచ్చిన తర్వాత మాకు పిజ్జా హట్ కనిపించింది. సో పిజ్జా హట్కి వెళ్ళి ఒక చిన్న పిజ్జా తినేసాము లంచ్ లాగా. అండ్ ఇదైతే బిజీ మార్కెట్. యాక్చువల్గా బిజీ మార్కెట్ అంటే చాలా చాలా రైడ్స్, చాలా అడ్వెంచరస్ స్పాట్స్, ఫుడ్ కోర్ట్స్ చాలానే ఉన్నాయి. పిల్లలు ఏజ్ ఆఫ్ 6 or 7 నుంచి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా వీడు చిన్నోడు కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోయాము ఈ రైడ్స్ అన్నీ కూడా. అండ్ వెళ్ళాలన్నా ఒకరు వదిలేసి ఇంకొకరు వెళ్ళాలి, ఒకరు అన్ని క్యారీ చేస్తే ఒకరు వెళ్ళి మళ్ళీ ఆల్టర్నేట్ అలా షిఫ్ట్స్ తీసుకుంటూ ఉండాలి. అంత అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని చెప్పి మేము అవన్నీ జస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఒక చిన్న కప్ కేక్ తీసుకొని వీడి చేత కట్ చేయించాము. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే రెయిన్బో కనిపించింది మాకు. అండ్ రెయిన్బో ఎవరైనా మీద నుంచి చూస్తారు కదా, మేము కిందకి చూస్తున్నాం రెయిన్బో చూడాలి అంటే. అసలు ఆ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండే, దాని గురించి అయితే ఇంకా చెప్పక్కర్లే. ఫుల్ ఎండెక్కిపోయింది. విత్ ఇన్ మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో క్లైమేట్ చేంజ్ అయిపోద్ది ఇక్కడ. ఎండెక్కినప్పుడు నేను ఆ వ్యూ తీసాను, వెంటనే వర్షం, వెంటనే కూల్ అయిపోయింది క్లైమేట్. విత్ ఇన్ మినిట్స్ కూడా కాదు, విత్ ఇన్ సెకండ్స్. అండ్ ఫైనల్గా టైం ఒక 4:30 అలా అవుతుంది. అండ్ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాము, ఇంకా వద్దులే చాలు, వాడు ఇంకా ఫీల్ అవుతాడు, ఇప్పుడే ప్రెజెంటే కొంచెం స్లీపీగా క్రాంకీగా ఉన్నాడు అని చెప్పి. సో బాయ్ చెప్పేసాము నయాగరా ఫాల్స్కి. మళ్ళీ రావచ్చు, ఏం కాదు, జస్ట్ ఒక 2 hours రైడే, 2 hours డ్రైవే కాబట్టి మళ్ళీ రావచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ డ్రైవ్స్ ఆర్ లైక్ ఈ అట్రాక్షన్స్ కాకుండా మిగతావన్నీ చూడాలి, మిగతావన్నీ కవర్ చేయాలి అనుకుంటున్నాము. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ నయాగరా ఫాల్స్. బ్యాక్ మళ్ళీ సేమ్ రూట్లోనే ఇంటికి వెళ్ళిపోయాము. మేము నైట్ అయితే ఒక 7 వరకు ఇంటికి రీచ్ అయిపోయాము యాక్చువల్గా. మా మెమరీస్ కోసం ఈ వీడియో షూట్ చేసా. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ టేక్ కేర్.